తమిళనాడు రాజకీయాల్లో జ్యోతిషుడు రాధన్ పండిట్ వెట్రువేల్ వ్యవహారం చర్చనీయాంశంగా మారిన వేళ విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓఎస్డీగా ఆయన నియామకాన్ని రద్దు చేసింది. అసెంబ్లీలో మిత్రపక్షాల సూచనల నేపథ్యంలో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం కార్యాలయంలో రాధన్ పండిట్ ను ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ పొలిటికల్ హోదాలో నియమిస్తూ నిన్న విజయ్ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. దీనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అసెంబ్లీలో బల పరీక్ష సందర్భంగా విజయ్ సర్కార్కు క్లాస్ ఇచ్చాయి వీసీకే, డీఎండీకే, బీజేపీ. జ్యోతిష్యం కాదు, సైంటిఫిక్ గా ఆలోచించాలని సీఎం విజయ్ కు చురకలు అంటించింది మిత్రపక్షం వీసీకే. జ్యోతిష్యుణ్ణి ప్రభుత్వ వ్యవహారాలకు దూరంగా ఉంచాలని సీఎం విజయ్ కు సూచించారు డీఎండీకే నేత ప్రేమలత విజయకాంత్. ఆయన్ను నమ్ముకుని పాలన చేయొద్దన్నారు. మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ యువతకు తప్పుడు సందేశం ఇవ్వొద్దని బీజేపీ వ్యాఖ్యానించింది. విజయ్ రాజకీయ ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి రాధన్ పండిట్ వెట్రువేల్ కీలక పాత్ర పోషిస్తున్నారని తమిళ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. టీవీకే అధికారంలోకి వస్తుందని ఎన్నికలకు ముందే ఆయన చెప్పారు. విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం నిర్ణయించింది కూడా ఆయనేనని సమాచారం. విజయ్ ప్రతి కీలక నిర్ణయంలోనూ వెట్రువేల్ సలహాలు తీసుకుంటారన్న వార్తలు తమిళ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 4 దశాబ్దాలుగా జ్యోతిష రంగంలో ఉన్న రాధన్ పండిట్ వెట్రువేల్ కు తమిళనాడులో భారీ ఫాలోయింగ్ ఉంది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఆయన్ను సంప్రదించేవారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో రాధన్ పండిట్ వెట్రువేల్ కు లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, ఓఎస్డీగా వెంకటేష్ చెప్పండి. విజయ్ తన ఓఎస్డీ రాధన్ పండిట్ వెట్రువేల్ నియామకాన్ని రద్దు చేశారు. ఆయన నియామకం పైన మిత్రపక్షాలు అసెంబ్లీ సాక్షిగా తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. ఒక జ్యోతిష్కుణ్ణి ఓఎస్డీగా నియమించడం అనేది కరెక్ట్ కాదని డిఎండీకే, బీసీకే, లెఫ్ట్ సహా అనేక పార్టీలు కూడా ఆ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. సో ఈ నేపథ్యంలో అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి విజయ్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటానని సంకేతం ఇచ్చారు. సో అసెంబ్లీలో బల పరీక్ష నెగ్గిన వెంటనే విజయ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. వెంటనే ఓఎస్డీగా ఉన్నటువంటి రాధన్ పండిట్ వెట్రువేల్ ని ఆ పదవి నుంచి తొలగిస్తూ కొద్దిసేపటి కిందటే నిర్ణయం తీసుకున్నారు. సో మొత్తానికి మిత్రపక్షాలు చేసినటువంటి అభ్యంతరాల నేపథ్యంలోనే సీఎం విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టయింది. సో మిత్రపక్షాలు ఈ నిర్ణయంతో కొంత శాంతి ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ సందర్భంగా మిత్రపక్షాలు ఒకటే చెప్తున్నాయి, శాస్త్రీయ దృక్పథాన్ని డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలి తప్ప మూఢనమ్మకాలలో భాగంగా జ్యోతిష్యుడిని ఇచ్చేటువంటి నిర్ణయాలను అమలు చేస్తూ అలాగే జ్యోతిష్యుడికి ప్రభుత్వ పదవి ఇవ్వడం అనేది సరికాదు. ఒకవేళ ఆయనకి ఏమైనా వ్యక్తిగత నమ్మకాలు ఉంటే ఆయన వ్యక్తిగతంగా నియమించుకోవాలి తప్ప ప్రభుత్వ పదవుల్లో ఇచ్చి ప్రభుత్వ ఇచ్చేటువంటి ప్రజల పనుల నుంచి ఆయనకు జీతాలు ఇవ్వడం సరికాదని చెప్పి విపక్షాలు మిత్రపక్షాలన్నీ కూడా అసెంబ్లీలో విజయ్ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. సో ఆ నేపథ్యంలో విజయ్ తన నిర్ణయాన్ని మార్చుకొని కొద్దిసేపటి కిందటే రాధన్ పండిట్ వెట్రువేల్ ని ఓఎస్డీ పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. నిజానికి ఈ పండిట్ వెట్రువేల్ కు తమిళనాడులో చాలా మంది సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంది. జయలలిత సహా అనేక మంది రాజకీయ నేతలు ఈయన ముహూర్తాలకు సంపాదిస్తుంటారు. సో అయినప్పటికీ ఈ అంశాలన్నీ కూడా వ్యక్తిగతంగా ఏవైనా నమ్మకాలు ఉంటే వ్యక్తిగతంగా ఉండాలి తప్ప జ్యోతిష్యుణ్ణి ప్రభుత్వ పదవిలోకి తీసుకురావడాన్ని ప్రధానంగా మిత్రపక్షాలు విపక్షాలు తప్పుపట్టాయి. దాంతో విజయ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.